జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 71. సృష్టి అనాది. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అధ్యాయం 7, 2-3 శ్లోకాలు. భగవద్గీత. బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు స్వానుభవంతో సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ ఉండదు. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్లలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవారు ఏ ఒక్కరో ఉంటారు. ఇది దాదాపు 6 దశాబ్దాల క్రిందటి విషయం. నా ఆది అంతుబట్టనిది అన్నది కదా అమ్మ. నిజమే, అమ్మ ఆది మనకు అంతుపట్టని రహస్యమే. అందులో ఏమీ వివాదం లేదు. అయితే మన ఆది సంగతి ఏమిటి? ఈ సోదరుని అనుభవం చూడండి. ఈ సోదరునికి కొత్తగా వివాహమై అత్తగారు పెట్టిన ఉంగరం దొంగల పాలైంది. ఆ బాధ మనస్సులో మెలిపెడుతూ ఉండగా ఆ బాధలోనే జిల్లెలముడి అమ్మ వద్దకు రావడం జరిగింది. ఆ సోదరుడు ఏమీ తన బాధను అమ్మకు విన్నవించుకోలేదు. విశ్వజననికి మన బాధలు గాథలు విన్నవించుకోవాలా? అవసరం లేదు. అమ్మకు అన్నీ తెలుసు. అమ్మ సర్వజ్ఞ అన్న అవగాహన సంపూర్ణంగా కల ఆ యువకుడు అదే భావనతో అమ్మకు నమస్కరించి కూర్చున్నాడు. అమ్మ చేయి చాపమంటే ఎడమ చేయి చాపాలా, కుడి చేయి చాపాలా సందిగ్ధత. ఎడమ చేయి అపవిత్రం అనే భావనతో కుడి చేయి చాపాడు. కుడి చేయి కాదు ఎడమ చేయి చాపమంటూ అమ్మ ఎడమ చేయి వైపు చూసింది. అపరాధ భావంతోనే ఎడమ చేయి చాపాడు. తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆ యువకుని ఎడమ చేయి ఉంగరపు వేలుకు తొడిగింది అమ్మ. పెళ్లి ఉంగరం పోయిందే అనే సెంటిమెంటుతో బాధపడుతున్న ఆ యువకుడికి ఉపశమనం కలిగిస్తూ ఇంతవరకు అమ్మ కరుణను వెల్లడించే ఘట్టం. ఆ తరువాత అమ్మ చరణ సన్నిధిలో ఉన్న రామకృష్ణ అన్నయ్యకు ఏమి స్ఫురించిందో అమ్మ ప్రసాదించిన ఉంగరాన్ని కుడి చేతికి పెట్టుకొని చూడమన్నాడు. ఎడమచేయి ఉంగరపు వేలుకు అమ్మ తొడిగిన కొత్త ఉంగరాన్ని వేలు నుంచి తీసి కుడిచేయి ఉంగరపు వేలుకు పెట్టుకుందామని ప్రయత్నించాడు. ఉంగరం ఆ వేలికి ఎక్కలేదు. ఉంగరం సైజు కంటే ఆయన వేలు లావుగా ఉంది. ఉంగరం ఆది ఆ యువకుడికి చాలలేదన్నమాట. అందుకే అమ్మని నువ్వు ఎడమచేయి చాపమన్నది అన్నారు రామకృష్ణ అన్నయ్య. ఆ యువకునికి విషయం అర్థమైంది. ఉంగరపు వేలు ఆది అమ్మకు తెలుసు. ఏ వేలుకు ఏ ఉంగరం సరిపోతుందో అమ్మకెరుకే. బిడ్డల ఆది తల్లికి తెలియడంలో విశేషం ఏమున్నది? ఈ అదృష్టం ఎవరిది? ఆ అదృష్టవంతుడైన యువకుడు ఎవరు? ఆయన ఒక భౌతిక శాస్త్రవేత్త. విశ్వపరిణామ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన ఒక శాస్త్రవేత్త. అమ్మ సిద్ధాంతాలని విజ్ఞానపు కళ్ళద్దాలతో చూసి పరిశోధన చేసిన ఒక ఆధునిక వైజ్ఞానికుడు. అంతా అదే అన్న అమ్మ సిద్ధాంతాన్ని వైజ్ఞానిక కోణంలో అధ్యయనం చేసి అమ్మ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమని లోకానికి తెలియజేసిన వ్యక్తి. విజ్ఞాన శాస్త్రంలోని శక్తి నిత్యత్వ సిద్ధాంతం. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అన్న విజ్ఞాన శాస్త్రం ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపంలోకి మార్చవచ్చు అని చెబుతుంది. ఈ నిత్యత్వ సిద్ధాంతం శక్తికే కాదు పదార్థానికి వర్తిస్తుంది. ఆ మాటకొస్తే పదార్థము శక్తి వేరు కాదు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రవచించిన ద్రవ్యశక్తి వినిమయ సిద్ధాంతం ప్రకారం పదార్థము శక్తి ఒకటే. కాబట్టి శాస్త్రీయ దృష్టితో చూస్తే జగత్తులోని పదార్థము శక్తి సర్వము నిత్యమే కానీ నాశనం కాదు. అమ్మ చెప్పింది అదే. జగత్తు మార్పు చెందుతున్నదే కానీ నాశనం కావడం లేదు. అందుకనే మారుతూ ఉండే ఈ జగత్తే నిత్యమన్నది. మరో మాట సృష్టి అనాది అన్నది. అంతేకాదు సృష్టికి ఆద్యంతాలు లేవు అన్నది. ఇలా అమ్మ సృష్టి గురించి చెప్పిన మాటలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రము విశ్వసృష్టి గురించి వచ్చిన అవగాహనకు ఎంతో అన్వయం కుదురుతుంది.
విశ్వసృష్టి మహావిస్ఫోటనం ద్వారా, అదే బిగ్ బ్యాంగ్ థియరీ, అలా జరిగిందని ఆధునిక శాస్త్రవేత్తల ప్రగాఢ విశ్వాసం. దానికి రుజువులు లభించాయి. దీనిని బట్టి అర్థమయ్యేది 1000 కోట్ల సంవత్సరాల క్రితం బ్రహ్మాణువు ఒకటి ఉన్నది. అదే ఇప్పుడు ఇన్నిగా మారింది. ఇప్పుడు సృష్టిని గురించి అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. సృష్టి అనాది అన్నదమ్మ. అవును, సృష్టి ఎప్పటిదని చెప్పగలము? 1000 కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనంతో ప్రారంభమై ఇప్పటికీ విస్తరణ చెందుతున్నది. ఈ మహావిస్ఫోటనం అంతకుముందు ఎన్నిసార్లు ఇలా విస్ఫోటనం చెందిందో, అంటే అమ్మ చెప్పినట్లుగా ఒకటే అన్నిగా అయిందని, చీమలో దోమలో ఉన్నది ఒకటే కాదు, ఒకటే చీమగా దోమగా మారిందని, సృష్టి అనాది. సృష్టి యొక్క ఈ విరాట్ స్వరూపానికి, సృష్టిలోని వైవిధ్యానికి అచ్చెరువొందిన ఒక సోదరుడు చివరికి ఇదంతా ఏమవుతుందమ్మా అని అడిగితే అమ్మ ఏం సమాధానం చెప్పిందో చూసారా? దేనికి చివరా? ఎక్కడికి చివరా? సృష్టికి ఆద్యంతాలు లేవు అని నిష్కర్షగా చెప్పింది. ఇంతకుముందు ప్రస్తావించినట్లుగా సైన్స్ ప్రకారం మహావిస్ఫోటనం జరగటంతో విశ్వ విస్తరణ ప్రారంభమవుతుంది. అలా కొన్ని 1000 కోట్ల సంవత్సరాల పాటు సాగుతుంది. తిరిగి గురుత్వాకర్షణ వలన ముడుచుకుంటుంది. బ్రహ్మాండ అణువు ఏర్పడుతుంది. మరలా ఉష్ణోగ్రత పీడనాలు అధికంగా పెరిగి మళ్ళీ పేలుడు జరుగుతుంది. ఇలా ఈ సృష్టికి అంతం ఎక్కడ? అనంతంగా సాగిపోయేదే ఈ విస్ఫోటనము, విలీనము. అందుకే అమ్మ సృష్టికి ఆద్యంతాలు లేవని, సృష్టికి రూపాంతరం తప్ప నాశనం లేదని అంటుంది. ఇలా జిల్లెళ్ళముడి అమ్మ చెప్పిన విషయాలని విజ్ఞాన శాస్త్రంతో ఇంత చక్కగా సమన్వయం చేయగలిగిన ఆ ఆధునిక ఋషి ఎవరు? అమ్మ జిజ్ఞాస ప్రశ్నామాలిక శీర్షికతో అమ్మ చరిత్ర మొత్తం ఆమూలాగ్రంగా మనకు బోధపడేలా, విశదపడేలా సంవత్సరాల పాటు నడిపి తన ఆచార్య తత్వం బదలని ఆ అన్నయ్య ఎవరు? ఇది ఇప్పటి మాట కాదు, ఎప్పుడో 60 ఏళ్ల నాటి సంగతి. అతనికప్పుడు 18 ఏళ్ళు. తనకంటే 3 ఏళ్లు పెద్ద అయిన అన్నయ్యతో కలిసి మొదటిసారి జిల్లెళ్ళముడి వెళ్ళాడు. అమ్మ పూరి ఇంట్లో కూర్చుని ఉన్నది. దగ్గరకు వెళ్ళి అమ్మ పాదాలకు నమస్కరించుకున్నారు వారిద్దరూ. పాదాల చెంత కూర్చున్నారు. అతనికి కన్నీళ్ళు ఆగలేదు. తుడుచుకొని అమ్మ పెట్టిన అరటిపండు తిన్నాడు. అలా అమ్మను దర్శించిన తదుపరి అతనిలోని సాహిత్య పిపాస అక్షర రూపం దాల్చింది. కథలు వ్రాశాడు. పత్రికలు ప్రచురించాయి. నాటికలు రాశాడు. ఆకాశవాణి ప్రసారం చేసింది. వాటిలో అమ్మ సూక్తుల మీద వ్రాసిన నాటిక ఉన్నది. మొదటి 2 దశాబ్దాలుగా కాల్పనిక సాహిత్యం. అవి కూడా తాత్విక చింతనతో పాఠకలోకాన్ని రంజింపజేశాయి. అబల, శ్రావణ మేఘాలు కథలు గొప్ప పేరు తెచ్చుకున్నాయి. తరచూ వారి కథలలో నాయకుడు పేరు భాస్కర్ అని, నాయకి పేరు సంధ్య అని ఉండేది. ఎంతమంది యువకులు ఆ రచనలకు ప్రభావితులై తమ కూతుళ్లకు సంధ్య అని నామకరణం చేసుకునేవారు. వారి బాటలో శ్రీ లక్కరాజ్ మోహన్ ఆ రచనలకు ప్రభావితుడై వారి పెద్దమ్మాయికి అమ్మకు చెప్పి సంధ్య అని నామకరణం చేశారు. తర్వాత వారి 2వ అమ్మాయి విషయంలో స్వయంగా అమ్మే పెద్దమ్మాయికి సంధ్య అని పెట్టానుగా, ఈ అమ్మాయికి అరుణ అని పెడతాను అని పెట్టింది. తర్వాత 2 దశాబ్దాలు పాఠ్య గ్రంథ రచన. వారు విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 3 దశాబ్దాలు భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా, శాఖాధిపతిగా ఎందరో యువకులకు మార్గదర్శకత్వం చేశారు. ఆ తర్వాత శ్రీ చైతన్య కళాశాలలో బోధన కొనసాగించి ఎందరో విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు చేశారు. ఇప్పుడు గత 2 దశాబ్దాలుగా అమ్మ వాత్సల్యం గురించి, అమ్మ తత్వం గురించి, అమ్మ సూక్తుల గురించి వ్యాసాలు వ్రాస్తున్నారు. వ్రాసిన వైజ్ఞానిక వ్యాసాలు కొన్ని అమ్మ సమక్షంలో చదివి వినిపించి మెప్పు పొందారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం, జానపద కళలు, జ్యోతిష్యం, జనరంజక విజ్ఞానం మొదలైన రంగాలలో విశేష కృషి చేసిన ప్రతిభావంతులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రతి ఏడు కీర్తి పురస్కారాలు అందజేస్తుంది. అతడు రాసిన అనేక వ్యాసాలను ప్రశంసిస్తూ 2016వ సంవత్సరానికి గాను అతనికి 2017 ఆగస్టు 31వ తేదీన హైదరాబాదులో కీర్తి పురస్కారాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఎవరా విశ్వజనని తనయుడు?
ఆయన అందరికీ ఆప్తుడు. సోదరుడు శ్రీ కొండముది హనుమంతరావు గారు. అన్నయ్య శ్రీ కొండముది రామకృష్ణన్నయ్యతో కలిసి అడుగులు వేస్తూ మనసా వాచా కర్మణ అమ్మ అడుగుజాడలలో పయనిస్తున్న, అమ్మ అనురాగం పొందిన అందరింటి సభ్యుడు. మాతృశ్రీ విద్యాపరిషత్ అధ్యక్ష బాధ్యతలు కొంతకాలం నిర్వహించారు. కళాశాలలో సమావేశ ప్రాంగణాన్ని ఆధునీకరించడంలో ఇతోధిక సహాయం చేశారు. అమ్మ అనునయతత్వాన్ని తాను సాగించే బోధనా రంగంలో అన్వయించి విశేష ఫలితాలు పొందారు. భౌతిక శాస్త్రం బోధనా వృత్తి, ఖగోళ శాస్త్ర విజ్ఞానం జనబాహుళ్యానికి చేరువ చేయటం ప్రవృత్తి, రెండింటిలో విశేష ప్రతిభ ప్రదర్శించారు. నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో అన్న అమ్మ సూక్తి అక్షరాల పాటిస్తూ ఎందరికి చదువులు చెప్పించారో, ఎందరి ఆలనాపాలన చూశారో. మరో విషయం, వారు నాకు స్వయానా పినతండ్రి. హనుమంతరావు గారి సోదర ప్రేమ సోదాహరణంగా తెలియచెప్పగల అవకాశం నాకే కలదు. హనుమంతరావు గారికి అన్నయ్య అంటే అమిత ఆపేక్ష. అన్ని సందర్భాలలో అన్న వెంట నడిచిన లక్ష్మణులే, అన్న చింతనలో అనుక్షణం గడిపిన భరతుడే, అన్న ఆశయాల సాధనకు ప్రతిక్షణం తపన పడే శత్రుఘ్నుడే, వెరసి 16 అణాల తమ్ముడే. అమ్మ అనుగ్రహంతో బంధుమిత్ర కుటుంబ సపరివారంగా అమ్మనే ధ్యానిస్తున్నారు, అమ్మనే పూజిస్తున్నారు. జయహోమాత. వ్యాసం 72. అమ్మ జ్ఞాన శిఖరాగ్రం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం. సర్వజగత్తుకు నేనే మూలకారణమని, నా వల్లనే సమస్తం నడుస్తున్నదని గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తి భావంతో భజిస్తారు. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అన్న విశ్వజనని జిల్లెళ్లముడి అమ్మ మాటను ఆచరణలో పెట్టి అమ్మ ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయాలనే సదుద్దేశంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్లముడి అమ్మ పూర్వ విద్యార్థులచే జిల్లెళ్లముడి అమ్మ సేవా సమితి పార్వతీపురం పేరుతో ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆకలితో బాధపడుతున్న కొద్దిమందికైనా అన్నం పెట్టాలనే ఆలోచనతో తొలుత పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో అన్నపూర్ణాలయం ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు 100 మందికి భోజనం అందించడం జరిగింది. అమ్మ అన్నయాగము ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ పార్వతీపురం అమ్మ కుటుంబ సభ్యుల నిరంతర శ్రమ, పట్టుదల, భక్తి విశ్వాసాలతో రోజుకి 100 మంది నుండి 300 మంది వరకు అన్నార్తులకు అన్నప్రసాదం అందించడం జరుగుతున్నది. చాలా తృప్తికరమైన విషయం. ఎదిగి వచ్చిన కొడుకు తాను తినటమే కాక, తల్లిదండ్రులకే కాక అన్నార్తులందరికీ అన్నం పెడుతున్నాడంటే ఆ తల్లికి అంతకంటే సంతోషం ఏముంటుంది? కళాశాల విద్యార్థులే జెండాకర్రలుగా అమ్మ కారుణ్యకేతనం లోకమనే వినీలాకాశంలో రెపరెపలాడించాలన్న రామకృష్ణ అన్నయ్య దిశానిర్దేశం ఈనాటికి క్రియారూపం దాల్చటం మహదానందంగా ఉన్నది. ఈ మొత్తం కమనీయ కార్యక్రమాల వెనుక అమ్మ కరుణ ఉన్నది. అది కాదనలేని సత్యం. కార్యకర్తల సదాశయం, పట్టుదల, కృషి దీని వెనుక స్పష్టంగా కనబడుతున్నది. ఇది కనిపించే సత్యం. మరో విశిష్ట వ్యక్తిత్వం ఈ కార్యక్రమాలను ప్రదీప్తం చేస్తున్నదంటే అందరూ అంగీకరించవలసిన నగ్న సత్యం. పాఠ్యగ్రంథ అంశాలతో పాటు ఉత్తమ జీవన విధానం, ఆ విధానం సాధించే జీవన పాఠాలు, కార్యసాధన, అందువచ్చే అడ్డంకులు ఎలా అధిగమించాలో బోధించిన ఆ ఆదర్శ ఆచార్యత్వం ఆచార్య శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారిదే. వారు తన బహుముఖ ప్రజ్ఞతో ఇప్పటికీ అమ్మ సూక్తుల వివరణ, విద్యార్థుల సందేహ వివరణ, ప్రోత్సాహపూర్వకంగా సూచనలు ఇస్తూ అన్ని విషయాలలో సదా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్న విశ్రాంత ప్రధానాచార్యులు వారు. విశ్రాంతి వృత్తికే, ప్రవృత్తికి కాదు. యవ్వనం తొలినాళ్లలోనే అమ్మ ఒడి, అమ్మ బడి చేరి తాను అమ్మ గుజ్జనగూళ్ళు తింటూ తన బిడ్డలే అయిన విద్యార్థులకు పంచిన విశిష్ట వ్యక్తి శ్రీ విఠాలవారు.
క్రమశిక్షణ విషయంలో కాఠిన్యం, పాఠ్యాంశ బోధనలో అనునయం, వ్యక్తిత్వ నిర్మాణంలో వినూత్న విధానం వెరసి శ్రీ విఠాలవారి వైవిధ్యభరిత అధ్యాపకత్వం. ఆనాడు నాటబడ్డ లేత మొక్కలే నేడు మహావృక్షాలై తన వారికే కాక చుట్టుప్రక్కల వారికి నీడనిస్తున్నాయి. ఈ మహావృక్షాల ఊడలు జగమంతా పాకి ఈ నీడ అందరికీ అందుబాటులోకి రావాలి. విద్యార్థుల ప్రతిభ లోకానికి వెల్లడి చేయటం అధ్యాపకుల కర్తవ్యం. వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి విఠాలవారు అమ్మ పాదాలు తన ఒడిలో పెట్టుకొని పాదసేవ చేస్తూ, బ్రహ్మ కడిగిన పాదాలు కదా అమ్మా అని అడిగారు. అమ్మ అవును అని వెంటనే మీరంతా బ్రహ్మలు కాకపోతేగా అని తన ఉనికిపై బంగారు జలతార తెరజార్చింది. సత్యం వెల్లడికి అమ్మ అవకాశం ఇవ్వకపోయినా అమ్మ అనుక్షణ జాగరూకతకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. అది దాని నిమిత్తం విఠాలవారే. విఠాలవారు 1971వ సంవత్సరంలో మొదటిసారి అమ్మ దర్శనం చేసుకున్నారు. అప్పుడు వారు కరీంనగర్ జిల్లా ధర్మపురి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అప్పుడు అక్కడే పనిచేస్తున్న శ్రీ పన్నాలవారి వెంట వచ్చారు. ఆ తదనంతరం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్థాపన జరిగింది. అప్పుడు ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్గా వచ్చారు. పన్నాలవారు పాండిచ్చేరి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్గా తన సేవలు అందించారు. అంతకుముందు పన్నాలవారు కళాశాల నిధుల సేకరణలో తరచూ పర్యటనలకు వెళ్లడంతో కళాశాల బాధ్యత విఠాలవారిదే. విఠాలవారు గోదావరి జిల్లాలో 1946లో జన్మించారు. కొవ్వూరులో విద్యాభ్యాసం చేశారు. ప్రజ్ఞానంద ఆశ్రమంలో ఉండేవారు. స్వామి ప్రజ్ఞానంద స్వామీజీ మరియు భౌతిక శాస్త్రవేత్త అయి ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖాధిపతి అయిన స్వామి జ్ఞానానంద శిష్యులు. అమ్మ దర్శనం, అమ్మ రూపం మాస్టర్ గారి హృదయంలో పదిలంగా ఉన్నది, ఉంటుంది కూడా. దివ్యమంగళ స్వరూపం అనుకున్నారు అమ్మను చూసినంతని. అమ్మ ప్రేమ కన్నతల్లి ప్రేమను మరిపించింది. కన్నతల్లి ప్రేమకు పరిమితులుంటాయి, కానీ అమ్మ ప్రేమకు పరిమితులు లేవు అనిపించింది. అమ్మ ప్రవచనాలు చదవడం చాలా ఇష్టంతో చేశారు. ఆచరణ అసాధ్యం అనిపించింది మొదట, తర్వాత కష్టసాధ్యం అనిపించింది. అమ్మ అంటే అపరిమితత్వం, పరిపూర్ణత్వం అనే అవగాహన కలిగింది. సర్వసమ్మతం నా మతం అన్న అమ్మ జ్ఞాన శిఖరాగ్రం అనిపించింది. అంకిత భావంతో అమ్మ సన్నిధిలో గడిపారు. విఠాలవారు అమ్మ దర్శనం, మాటల శ్రవణం తృప్తి మేరా చేశారు. స్వర్ణోత్సవ, వజ్రోత్సవాలలో ఇష్టంగా పనిచేశారు. విద్యార్థులను అమ్మ సిద్ధాంతాలను గూర్చి అవగాహన కలిగిస్తూ విద్యాబోధన చేశారు. ప్రతిరోజు ప్రార్థన అనంతరం ముచ్చటగా 3 నిమిషాలు సూక్తి సుధ కార్యక్రమాల ద్వారా నైతికత అంటే ఏమిటో పిల్లలకు చెప్పేవారు. అవే ఈనాడు వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దటానికి బాటలు వేసింది. ఆదివారం అమ్మ దర్శనం కొరకు విద్యార్థులను ఒక క్రమ పద్ధతిలో తీసుకుని వెళ్ళేవారు. విద్యార్థులకు అమ్మ ఎడల భక్తిభావం ద్విగుణీకృతం అయ్యేటట్లు చేశారు. ఈనాటి అధ్యాపకులందరికీ ఆదర్శంగా వారి మాట ఇది. అమ్మ చెప్పిన మాట. విద్యార్థుల తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. పిల్లలకు అనారోగ్యం వస్తే తల్లిదండ్రుల రాక కోసం ఎదురు చూడకండి. తక్షణ వైద్య సహాయం అందించండి. అది పాటించారు కనుకే విఠాలవారంటే విద్యార్థులకు అంత గౌరవం, అభిమానం. ఈ రోజుకి ఆయన గీచిన గీటు దాటరు. శీల శిక్షణ గరిపిన మాస్టర్ గారు పిల్లలకు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచారు. అందుకే అమ్మ కాలేజీ పెట్టిందని మాస్టర్ గారి నమ్మకం. ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలో మాస్టర్ గారు సఫలీకృతులైనారు అని ఘంటాపదంగా చెప్పగలం. ఈనాటి అందరింటి సోదరులకు, అధ్యాపకులకు వారి సూచన ఒకటే: విద్యార్థులను ప్రేమించాలి. మన ప్రేమే వారిని భవిష్యత్తులో ప్రేమతత్వానికి, ప్రచారంకు పురికొల్పుతుంది. ఇది అక్షరాల నిజం, నిరూపితం. ఈ రోజుకు విఠాలవారికి, వారి కుటుంబానికి అమ్మ దర్శన స్పర్శకు లోటు లేదు. సతీమణి శేషారత్నం అక్కయ్య గారు, పిల్లలు అనురాధ, రామకృష్ణ, పావని, వారి సంతానం అందరూ అమ్మ అనురాగాంబోధిలో మునకలు వేస్తూనే ఉన్నారు. జయ హో మాతా.